ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకి క్రిస్పీ కాలీఫ్లవర్ అన్నమాట. సో క్రిస్పీ కాలీఫ్లవర్ అనుకోవచ్చు, కేఎఫ్సీ మోడల్ కాలీఫ్లవర్ అనుకోవచ్చు, టీ టైంలో తినేటువంటి స్నాక్స్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. బట్ చాలా చాలా ఇష్టపడతారండి దీన్ని ఒక్కసారి చేసుకొని తింటే మాత్రము. సో ఫస్ట్ వచ్చేసి కాలీఫ్లవర్ని తీసేసుకోవాలి. చాలా చిన్న చిన్న పీసెస్ చేసేసుకోకూడదు, ఎందుకనంటే మనం డిప్ చేసేప్పుడు ఇబ్బంది అవుతుంది. వాటిని మనము వేడి నీళ్ళు కాచేసుకొని అందులో ఉప్పు వేసేసుకొని అందులో ఒక 5 మినిట్స్ అలా మరగబెట్టేసుకోవాలి కాలీఫ్లవర్ని. ఎందుకనంటే కొంచెం స్మెల్ వస్తుంది, ప్లస్ అందులో ఉన్నటువంటి చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, అవి కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. సో తర్వాత వచ్చేసి ఒక కప్పు కార్న్ఫ్లోర్, హాఫ్ కప్ రైస్ ఫ్లోర్ అంటే మన బియ్యపిండి ఉంటుంది కదా, అది తీసేసుకున్నాను. అవి రెండు తీసేసుకొని ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మనము కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఎందుకన్నా అంటే అందులో మనం కార్న్ స్టార్ట్ చేసేసాం కదా, సో అది అనేది తొందరగా లిక్విడ్ లాగా కాదు, కొంచెం గట్టిగానే ఉంటుంది కదా. సో కొన్ని కొన్ని వాటర్ పోసేసుకుంటూ మనం బజ్జీల పిండి అయితే ఎలా చేసుకుంటామో దానికంటే కొంచెం సాలిడ్గా అన్నట్టుగా చేసేసుకోవాలి ఆ పిండి మిక్స్చర్ని. సో ఇంకా వచ్చేసి ఉడకబెట్టేసుకున్నటువంటి కాలీఫ్లవర్ని వాటర్ తీసేయాలి. నేను వచ్చేసి ఇక్కడ బ్రెడ్ తీసుకున్నాను, 3 బ్రెడ్ స్లైసెస్ తీసేసుకొని వాటిని మిక్సీ పట్టేసాను. ఎందుకని అంటే బ్రెడ్ క్రమ్స్ కావాలి కదా అని చెప్పేసి. లేదు అని అంటే మనకి లేస్ కానివ్వండి, లేదు అంటే మనకి కార్న్ ఫ్లోర్ ఉంటుంది, అదేంటి కార్న్స్ ఉంటాయి కదా, మనము కెలాగ్స్ కార్న్స్ అలాంటివైనా కానీ స్మాష్ చేసేసైనా అందులో పెట్టుకోవచ్చు. కాకుంటే అది ఫ్రై అయినప్పుడు చాలా గట్టిగా ఉంటుందండి, మనం తింటూ ఉంటే అదే వచ్చేస్తుంది, మనకి లోపల ఫ్లేవర్ అనేది తెలియదు. అందుకని చెప్పేసి బ్రెడ్ని తీసేసుకున్నాను అన్నమాట. సో తర్వాత వచ్చేసి మనము పిండిలో కాలీఫ్లవర్ అనేది ముంచేసేసుకొని డిప్ చేసేసుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్ దాంట్లో డిప్ చేసేసుకోండి అండి. ఇక్కడ ఒక చిన్న చిట్కా చెప్తాను, ఏంటి అని అంటే మనము ఫ్రై చేసేటప్పుడు వెంటనే బ్రెడ్ క్రమ్స్లో చేసేసి ఫ్రై చేసేస్తాం కదా, అలా చేస్తే మనకి బ్రెడ్ పొడి అనేది క్రమ్స్ అనేది మనకి తొందరగా ఊడిపోతుంది. ఒక 5 or 10 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో ఉంచామనుకోండి, మనకి పిండి కానివ్వండి, బ్రెడ్ది పొడి కానివ్వండి గట్టిగా పట్టేసుకొని ఉంటుంది. సో ఒక 5-10 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకొకటి అండి, ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చూడండి మనకి బ్రెడ్ పొడి అనేది ఆ ఆయిల్లో విడివిడిగా విడిపోవట్లేదు, మనకి ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు. మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఆ బ్రెడ్ పొడి అంతా మాడిపోయి అదో రకమైన టేస్ట్ అలాగా కాదు అన్నమాట. చూడండి ఒక్క దగ్గర కూడా విడిపోయినట్టుగా కనబడట్లేదు, చాలా చక్కగా వచ్చేస్తుంది ఫ్రై చేస్తూ ఉంటే మనకి. సో మనకి ఇది ఒక చిన్న చిట్కా అనుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా వచ్చేసి మనకి టేస్టీ కాలీఫ్లవర్ స్నాక్స్ అనేది రెడీ అయిపోయింది. సో కెచప్ పెట్టేసుకొని, లేదు అని అంటే చిల్లీ సాస్ అలాంటివి పెట్టేసుకొని తినేయడమే. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉందాం ఇంకా. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.